ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వచ్చావా తల్లి? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. చెప్పు చెప్పు. మా అమ్మ దొంగతనాలు చేయదు, ఆమెకు దొంగతనానికి మీనింగే తెలియదు అని ఏదేదో చెప్తుంటావు కదా, చెప్పు. రేయ్, దొంగతనాల గురించి నేరాల గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందిరా. మరే మా అమ్మలో తప్పులు వెతకాలి అంటే ముందు నువ్వు ఏ తప్పుడు పనులు చేసి ఉండకూడదు. కానీ మనం అలా కాదే. దేశంలో జరిగిన అడ్డమైన నేరాలకి నువ్వే కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వా మా అమ్మ గురించి కామెంట్ చేసేది? కరెక్ట్ గా చెప్పావు తల్లి. ఒరే హల్వా, నువ్వేదో పెద్ద శుద్ధపూస అయినట్టు మాట్లాడతావేరా. నీ పెళ్ళాన్ని వెళ్ళగొట్టావు, నా మనవరాల చేతిలో దెబ్బలు తిన్నావు. ఎన్నోసార్లు పోలీసులు అరెస్ట్ చేస్తే జైలుకు పోయి వచ్చావు. ఆ విషయం కూడా గురువు గారికి బాగా తెలుసులే. వెదవ మాటలు ఆయన ఎందుకు నమ్ముతాడు? పంతులు గారు, హల్వా చెప్పినట్టుగా మా అమ్మ వాళ్ల వల్ల ఇక్కడ ఎలాంటి దొంగతనం జరగదండి. నాది హామీ. దయచేసి ఈ రాత్రికి వాళ్ళని ఇక్కడే నిద్ర చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి. సరేనమ్మా, జానకమ్మ గారి ఇంటి కోడలివి, మీరు చెప్పాక తప్పుతుందా? అలాగే చేయండి. చాలా థ్యాంక్స్ పంతులు గారు. పంతులు గారు, మేము చెప్పాల్సింది చెప్పాం, తరువాత మీ ఇష్టం. పాదరా శంకరు. గోవిందా గోవిందా. ఎలానే పని పాట లేని సన్నాసులు దేశంలో ఎంతో మంది చస్తున్నారు, వీళ్ళకి మాత్రం చావు రావట్లేదు. సత్య, ఎందుకు వాళ్ళని తిడతావు? నువ్వే కనుక దొంగతనం చేసి ఉండకపోతే ఈ రోజులా మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అనండి అనండి, మీరు కూడా నన్నే అనండి. అవును, నువ్వేంటే గుడికొచ్చావు? అది శుభప్రద అమ్మ గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేస్తారని మొక్కుకుందట. అందుకే ఇద్దరం కలిసి వచ్చామమ్మా. అవునండి, తోడుగా రమ్మని నేనే తీసుకొచ్చాను. ఓ అలాగా, పదండి వెళ్ళి ప్రదక్షిణలు చేద్దాం. అమ్మా పదవే. అమ్మా, నా అనుమానమే నిజమైంది. ఆ హల్వాగాడు కావాలని మా అమ్మ వాళ్ళని ఫాలో అయ్యాడు. ఎందుకు ఫాలో అయ్యాడంటావు? ఇంకా అర్థం కాలేదమ్మా. మా అమ్మ వాళ్ళు గుడిలో నిద్ర చేస్తాను అన్నారు. వీళ్ళు దొంగలు, మీ గుళ్ళో నగలు పోవచ్చు, డబ్బులు పోవచ్చు అని అన్నారంటే ఖచ్చితంగా మా అమ్మ మీద దొంగతనం మోపడానికే అని నా అనుమానం. నువ్వు చెప్తుంటే నాకు అదే నిజం అనిపిస్తుందమ్మా. అందుకే ముందు జాగ్రత్తగా పంతులు గారితో నగలు పోవచ్చు, హుండీలో డబ్బులు పోవచ్చు అన్నాడు. అవునమ్మా, ఈ రాత్రి తెల్లవారేదాకా అమ్మ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అక్కడే నిలబడ్డావేంటే, రా వెళదాం. వస్తున్నావమ్మా. అమ్మా పదండి, పద. అచ్చిపోయి ఈ సత్యగాడు ఇంకా బతుకున్నాడేటి? ఇప్పటిదాకాడు చచ్చిపోనాడు అనుకున్నాను. ఎట్ట బతికేసి వచ్చినాడు? ఇదే గుడికి మైథిలి వచ్చినది. ఈ సత్యగుడు కూడా ఇక్కడే ఉన్నాడు. పొరపాటున మైథిలిని కలిసి ఆ రోజు లీలాకృష్ణ నన్ను సిరువుడ్డని చంపాలని చూశాడని చెప్పాడంటే దాంతో ఆ మైథిలి మ్యాటర్ మొత్తం మా అత్తయ్య గారికి చెప్పేస్తుంది. మైథిలి సత్యయ్య గారిని కలవటానికి లేదు. ఈ పాటికే లీలాకృష్ణ తన తండ్రి అనే నిజం తెలిసిపోయి ఉంటుంది. తన తల్లికి చేసిన ద్రోహానికి వాడిని చంపిందో లేదంటే కేసు పెట్టి జైలుకు పంపించిందో తెలుసుకోవాలి. అమ్మ మైథిలి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావమ్మా? నేను బాగున్నాను సత్తయ్య, నువ్వెలా ఉన్నావు? నువ్వే కనుక ఆ రోజు నన్ను కాపాడి ఉండకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిని. అంటే ఆ రోజు నేను నిన్ను పొడిచిల్లిన తర్వాత మైథిలి వచ్చి కాపాడిందనమాట. అన్నట్టు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. అయిపోనాది, అంతా అయిపోనాది. ఆ రోజు చెరువుడు నన్ను చంపబోయింది, లీలాకృష్ణ నన్ను చంపబోతున్నాడు.
ఏంటి చెయ్యాలి? ఈ నెట్ట ఆపాలి. సమయానికి దేవుళ్ళే దొరికేసినాడు హల్వాగాడు. చెప్పండి, ఏంటా ముఖ్యమైన విషయం? ఆ రోజున మీ ఇంటికి ఒక పార్సిల్ పంపించాను. అందులో ఉన్న ఫోటోలు చూసావా తల్లి? చూశానండి. మరైతే మీ అమ్మా నాన్న ఎవరో తెలిసిందా? అమ్మా నాన్నలు తెలియడం ఏంటి? అదిగో వాళ్లే కదా మా అమ్మా నాన్న. హల్వా హల్వా. ఏంటి లీలాకృష్ణ గారు ఇక్కడేం చేస్తున్నారు? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మీరిద్దరు అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలరా. గట్లనే చేస్తాం గాని జర ఖర్చు అవుతుంది మరి. అట్టగా ఇత్తలేరా బాబు, ముందు నేను చెప్పింది చేయండి. ఏం చేయాలి? నాకు సత్తయ్య అని ఒక శత్రువు ఉన్నాడు. ఆడిప్పుడు మైథిలిని కలిశాడు. ఆడిప్పుడు నోరిప్పి నిజాలన్నీ చెప్పేసినాడంటే నా కొంపలంటుకుంటాయి. అంటే ఆ రోజు నేను నీకు పంపించిన పార్సిల్లో ఫోటోలు చూడలేదా? చూశానండి. దాంట్లో ఏమున్నాయి? దేవుడి ఫోటోలు ఉన్నాయి కదా. దేవుడు ఫోటోలా? మీరిద్దరూ వెళ్ళి ఆడు నోరు తెరవకుండా ఆపాలి, లేదంటే కిడ్నాప్ చేయాలి. అది కుదరకపోతే లేపేయాలి. ఓ, కిడ్నాప్ అంటున్నావు, లేపేయాలి అంటున్నావు. మరి లక్షల్లో ఖర్చు ఉంటది. అబ్బా, ఎంతైనా పర్లేదురా, నేను ఇస్తాను కదా. ముందు మీరిద్దరు వెళ్ళండి రా, ప్లీజ్ ప్లీజ్ రా. అవునండి, మీరు పంపించిన పార్సల్లో దేవుడి ఫోటోలేగా ఉన్నాయి. లేదమ్మా, నేను పంపించింది దేవుడి ఫోటోలు కాదు. మరి ఎవరి ఫోటోలు పంపించారు? ఒరే శంకర్, పదరా పని చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఎవరినంటావేంటి? మీ అమ్మ? ఒరే సత్తయ్య, ఎన్నాళ్ళకి దొరికావురా? ఎవర్రా మీరు? ఏరా, మా దగ్గర 15 లక్షలు అప్పు తీసుకొని ఊరు నుంచి పారిపోయావు. నీకోసం ఎదుకని చోటు లేదు, తిరగని ఊరు లేదు. ఇన్నాళ్ళకి నీ పాపం పండి ఇక్కడ దొరికావు. ఒరే శంకరు, పాదరా తీసుకుపోదాం. హై, ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారా? నేను మీ దగ్గర అప్పు చేయడం ఏంటి? అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. ఏ పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వెవరో తెలీదు అంటుంటే అప్పు చేశాడంటావేంటి? మైథిలి, ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వక. అది ఏరా, పైసలు ఇస్తావా లేదా? ఏయ్, బెదిరిస్తున్నావా ఏంటి? బెదిరించడం ఏంట్రా? డబ్బులు ఇవ్వకపోతే ఏసెత్తా. మరి శంకరు, కత్తివరా. వాడి సంగతి చూడు మావా. నిన్ను అయిపోయే వాళ్ళు నువ్వు. రైట్, రైట్, అలా. ఏ హల్వా! అమ్మయ్యా, ఇక్కడి నుంచి తప్పించుకున్నాను దేవుడా. పోని 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 పోనీ అన్నా. రైట్, ఆగరా. ఛ! అమ్మా మైథిలి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, వెళ్దాం పద. సరే పద. సర్లే, పారిపోయాడు కదా, వెళ్దాం పదా. ఓ ఆడేదవా. ఆ డ్రైవర్ ఆ రోజు పంపించిన పార్సల్లో పంపింది దేవుడి ఫోటోలు కాదు అంటే మరి ఇంకెవరి ఫోటోలు పంపించాడు? అసలు ఆ ఫోటోలు నాకే ఎందుకు పంపించాలనుకున్నాడు? ఆ పంపించిన ఫోటోలకి నాకు ఉన్న సంబంధం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.